ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తూ ఆయన ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నారు. అందుకే మనం దేవునికి మహిమ కలిగించేటట్లుగా మన జీవితాలను మనం ముందుకు కొనసాగించుకోవాలి. సో ఈ రోజున మనం దేవుని యొక్క లేఖనంలో ఉండి ఓ మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. కీర్తనలో 42-43 కీర్తనలో ఈ మాటలు గమనిస్తాం. కొరహ కుమారులు రాసినటువంటి కీర్తనలో వాళ్ళు తమ ప్రాణముతో వాళ్ళు చెప్తున్నారు, నా ప్రాణమానాలు నీవేళ కృంగి ఉన్నాము, ఇంకను యెహోవా యందే నిరీక్షణ ఉంచుము, ఇంకను యెహోవా యందే నిరీక్షిస్తాం. సో వారు అనేకమైన శ్రమల మార్గాల గుండా బాధల్లో, వేదనలో, కన్నీళ్ళలో, దుఃఖంలో వారు కొనసాగించబడుతున్నా వారి జీవితాల్లో నిరీక్షణ అనేది కోల్పోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో ఈ నిరీక్షణ అనేది ఎప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కోల్పోయే స్థితికి మనం రాకూడదు. నిరీక్షిస్తానే ఉండాలి. ఇంకనూ నేను ఆయన యందే నిరీక్షిస్తాను. ఆ మాటను మనం బాగా గమనించాలి. ఇంకా నేను ఆయన యందే నిరీక్షిస్తూ ఉంటాను. హల్లెలూయా. సో ఈ రోజున నీవు ఎదుర్కొంటున్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే దేవుని యందు నీవు నిరీక్షణ కలిగి ఉంటే నిత్యముగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నువ్వు కలిగి ఉన్న నిరీక్షణను బట్టి ఆయన నిన్ను నడిపిస్తాడు. గత కాలంలో ఉత్తర కరోలినా అనే అమెరికా ప్రాంతంలో కొంతమంది సైంటిస్టులు ఒక చిన్న ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం ఏంటంటే కొన్ని ఎలుకలను పట్టుకొని ఓ పాత్రలు వేసేసారు. నీళ్ళల్లో ఉన్న ఆ పాత్రలు, నీళ్ళు ఉన్న పాత్రలు ఎలుకల్ని విడిచేశారు. అవి కొంత సమయం ఇది చనిపోయాయి. కొంత సమయం ఆ నీళ్ళల్లో ఈదగలిగినంత టైము ఇది చనిపోయాయి. అదే సమయంలో మరొక ఎక్స్పెరిమెంట్లు ఏంటంటే ఒక ఎలుకను పట్టుకొని అదే నీళ్ళల్లో మళ్ళా విడిచిపెట్టారు. ఇప్పుడు ఆ ఎలుక ఈదుతూ ఉంది. కొద్ది సమయం వాళ్ళు తీసి మళ్ళా దాన్ని వదిలేరు. మళ్ళీ ఒక 10 నిమిషాలు అది ఈదుతూ ఉంది. మళ్ళీ తీసి మళ్ళీ ఇలాగా 2-3 సార్లు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ సైంటిస్టుల బృందంలో ఒక చిన్న వ్యక్తి అన్నమాట ఏంటంటే, దీంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఇది బ్రతికే ఉంటుంది అని. ప్రాణం ఉన్నంత వరకు ఈ యొక్క ఎలుక ఈ నీళ్ళల్లో బ్రతికే ఉంటుంది అని. అప్పుడు సీనియర్ అన్నాడు అనమాట జూనియర్తో, ప్రాణం ఉన్నంత వరకు బ్రతికి ఉండటం అనేది అసలు దానికి సంబంధమే లేదు, దాన్ని అదొక థియరీ కానీ కాదు. ఎంతవరకు ఇది నిరీక్షిస్తుందో, నన్ను తీసుకెళ్ళే, నన్ను నీళ్ళలో నుంచి తీసే సమయం అయింది అన్న నిరీక్షణ కొరకు ఇది అంత టైము ఎలాగా ఆ తీసేంత వరకు ఇది కనిపెట్టుకో ఉంటుందో అంతవరకు ఇది ప్రాణంతోనే ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ ఏ హోప్ ఇన్ అవర్ లైఫ్ దేర్ ఈజ్ ఏ లైఫ్. మనలో మనకు ఎంత కాలం నిరీక్షణ మనం కలిగి ఉంటామో అంతగా మనం బ్రతికే ఉంటాము. అంటే ఎన్ని ఇబ్బందుల్లోనైనా, ఎన్ని పోరాటాల్లోనైనా, ఎన్ని సమస్యల్లోనైనా మనకు నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. సో ఎంతగా మనం నిరీక్షిస్తామో అంతగా మనము ఆ యొక్క జీవమును కలిగే కొనసాగించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనలో నిరీక్షణ ఎంతవరకు కలిగి ఉండగలుగుతున్నాం. నేను ఇంకనూ నిరీక్షింతును, నేను ఇంకనూ, ఆ కీర్తనలో వాళ్ళు అంటారు, ఇంకనూ నేను ఆయన యందు నమ్మిక ఉంచున్నాను, నిరీక్షించి ఉన్నాను. మరి ఈ రోజున మనం చిన్న చిన్న సమస్యలకే, చిన్న చిన్న బాధలకే మనము నిరీక్షణకు దూరం అయిపోయి దేవుని మీద కూడా వేదన చెంది దేవుణ్ణి కూడా మనం విడిచిపెట్టినట్లుగా మనం ప్రయత్నం చేస్తే మన పరిస్థితి అలాగా. సో దేవుని యొక్క సన్నిధిలో నీవు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ ఎలుక తనను తీసే సమయం ఒకటి ఉందని గుర్తుపట్టింది.
ఈ నీళ్ళల్లో ఈతున్నాను, కొంచెం కష్టపడుతున్నాను, కానీ వాళ్ళు వచ్చి నన్ను తీస్తారు, అప్పుడు నేను బ్రతుకుతాను. వాళ్ళు తీశారు, ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళలో వదిలారు, మళ్ళీ తీశారు, మళ్ళీ వదులుతున్నారు. అప్పుడు వాళ్ళు గుర్తించింది ఏంటంటే, సీనియర్ ఏమో ఒక విధంగా, జూనియర్ ఒక విధంగా. జూనియర్ అంటాడు దీంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఇది బ్రతిక ఉంటుంది, కానీ సీనియర్ అంటాడు ఆ బాగా అనుభవించి దాని యొక్క పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తి అంటాడు, దీనికి ఎంత సమయం నిరీక్షిస్తుందో దీనికి నిరీక్షణ ఉన్నంతకాలం ఇది బ్రతికే ఉంటుంది. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఈ భూమి మీద మనం కొంతకాలమే, మనకు దేవుడు చెప్పాడు కదా, 10 దినములు నీకు శ్రమ కలుగును, ఆయనను మరణం వరకు నమ్మకంగా ఉండమని నేను నీకు జీవకిరీటం ఇస్తానన్నాడు. సో నిరీక్షణ అనేది ఈ శ్రమలు దాటిన తర్వాత, ఈ కష్టాలు దాటిన తర్వాత, ఈ నిందలు దాటిన తర్వాత, ఈ అవమానాలు దాటిన తర్వాత నేను మంచి దినాలు చూడబోతున్నాను. యోబు పితరుడు కూడా అలాంటి నిరీక్షణ ఉంది. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత నా మటుకు నేను నా కనులారా నా ప్రభును చూస్తానన్నాడు. హల్లెలూయా. ఆ విధమైన నిరీక్షణ మనకు అవసరం. మనం ఎదుర్కొంటున్నటువంటి వెళుతున్న ఏ మార్గమైనా, పోరాటాలైన, పరిస్థితులైనా నిరీక్షించాలి. మనం నిరీక్షిస్తే నిత్యముగా మనకు విజయం ఉంటుంది. నిరీక్షిస్తే మనం జీవిస్తాం. ప్రార్థన చేసుకుందామా? కనుక నువ్వు ఏ విషయంలో కూడా తొట్టుపడకుండా, కలవరపడకుండా, అధైర్యపడకుండా, కృంగిపోకుండా దేవుని సన్నిధిలో నిరీక్షించు. ఎప్పటికైనా సరే నా ప్రభు నమ్మదగిన వాడు. ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ పోరాటాలు తొలగిపోతాయి. నిత్యముగా నాకు ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేస్తాడని మనం నమ్మగలిగినట్లయితే నిత్యముగా దేవుడు ఆ విధంగా నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగా కానీ ఆయన సెలవిస్తాడు. కనుక నీ నమ్మిక తొలగిపోకూడదు. ప్రభు మీద నీ నిరీక్షణ, విశ్వాసం కొట్టివేయకూడదు. తప్పకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. పితరుడైనటువంటి పౌలు జీవితాన్ని ఒక్కసారి ఆలోచించండి. చివరి మాటగా నేను ముగిస్తున్నాను. ఏంటంటే ఆయన అంటాడు, ఇదిగో నేను వెడలిపోయే కాలము సమీపించింది, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను చంపేస్తారు, నాకు అర్థమైపోయింది, నా లైఫ్ ముగింపులోకి వచ్చేసింది. అయినా ఆయన అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఎంత నిరీక్షణ, ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి ముగింపు ఆలోచించాను. మంచి పోరాటం నేను పోరాడాను, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను తుదముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఉంది. హల్లెలూయా. మరి మన జీవితంలో ఆ నిరీక్షణ లేకపోతే ఈ క్రైస్తవత్వంలో అస్సలకి నిరీక్షణ లేని క్రైస్తవత్వమే కాదు. నిరీక్షణతో ఉండాలి. నిరీక్షణతో మనం ముందుకు సాగాలి. ఈ విధంగా మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుంటూ ముందుకు కొనసాగించబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి ధైర్యపరిచారు, అందుకే స్తోత్రాలు. అవును తండ్రి, నిరీక్షణ లేకపోతే క్రైస్తవత్వమే లేదు. మా యొక్క జీవితంలో నిరీక్షణ, కొంతకాలము ఈ శ్రమలు, కొన్ని దినాలు, కొన్ని పరిస్థితుల్లోనే మేము ఈ పోరాటాలు, ఈ కన్నీళ్ళు, దుఃఖం, వీటన్నిటి నుంచి ఓ రోజున మీరు వస్తారు, మమ్మల్ని విడిపిస్తారు. వీటన్నిటి నుంచి మేము విడుదల పొందుతాం, ఆ మహిమగల రాజ్యంలో ప్రవేశిస్తాం. కనుక ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరి జీవితంలో విశ్వాసాన్ని పెంపొందించండి, వృద్ధి పొందించండి, బలపరచండి, కార్యాలు చేయండి. చాలిందేవుడుగా ఉండి మీ నామాన్ని గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. నీ బిడ్డల యొక్క కన్నీళ్ళు తొడవబడును గాక, వారి అనారోగ్యం కొట్టివేయబడును గాక, వారి సమస్యల నుంచి వారికి విడుదల కలుగును గాక. అయ్యా, నమ్మదగిన దేవుడు నాయన, నిత్యముగా నాయన మిమ్మల్ని విశ్వసించిన వారు అన్నడూ కూడా సిగ్గుపడలేదని, మీరు సిగ్గుపడనివ్వలేదని ఈ లేఖనాలు తాటిగా చెబుతున్నాయి. కనుక ఆ విధంగా ఈ ఉదయకాలమందు మీ వాక్కులు విని అయ్యా విశ్వసించి నాయన మీ సన్నిధిలో ముందుకు సాగడానికి సిద్ధపడిన వారందరినీ మీరు దీవించి మీ నామను మహిమ తెచ్చుకున్నాను. యేసు నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.
ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయంగా మన దేవుడు నిరీక్షించినటువంటి మనల్ని ఎన్నడూ కూడా ఆయన తృణీకరించుడు, మన నిరీక్షణ ఆయన వమ్ము చేయడు. కనుక దేవుని సన్నిధిలో విశ్వాసంతో ముందుకు కొనసాగించబడదాం. గొప్పగా ఆయన నిన్ను కరుణిస్తాడు. నీ జీవితంలో నీ సమస్యలు విడిపించి నీ గొప్ప కార్యాలు ఆయన